ఇబ్బంది పడడం లేదమ్మా, లక్షలు ఉన్నాయి, హాయిగా ఉన్నామమ్మా, నాకేం మొహమాటం లేదు, నాకు ఇవ్వకండి, మా పేరు మీద పేదవాళ్ళకి ఇవ్వండి. దేశంలో పేదరికం అలాగే ఉంది. స్వాతంత్రం వచ్చిన రోజుల్లో 30%, 80% మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ మధ్యనే రిపోర్ట్ బయటపడింది, ఇప్పుడు కూడా 80% మంది పేదవాళ్లే. దేశం ఏమైపోయింది. మొత్తం ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతూ ఉంటారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతూ ఉంటారు. మేము మాత్రం ఈ నీతి వాక్యాలు చెబుతూనే ఉంటాం. ప్రాణం విసిగిపోతుంది ఒక్కోసారి నాకు. ఎవ్వరికీ పట్టనప్పుడు దేనికి ఇవి దానాలు చేస్తే లేనివాడికి చేయండి, ఉన్నవాడికి ఎందుకండి? మన మేనత్త కూతుర్ని పడిచి పెద్ద చీర పడతాం, దానికి అప్పటికే మూతి పెద్దాపురం వైపు తిప్పుతుందమ్మా, ముద్దాపురం వైపు నీకు నచ్చదని. ఎందుకంటే అది నీకు ఆడపడచ్చు, మేనత్త కూతురు దమక. ఇంట్లో పేదవాళ్ళకి ఇచ్చే, పని మనిషికి ఇచ్చేయి, నీ దగ్గర ఉండే పేదవాళ్ళకి ఇచ్చే, సుఖంగా కట్టుకుంటారు. ఇదే శాస్త్రం, ఇదే సంప్రదాయం. త్యాగం చేయకపోతే ఏదీ రాదు మనకి. అందుకని అటువంటి సంప్రదాయంలో చెబుతున్నట్టు ఇక్కడ వాళ్ళ కోసం నేను జ్ఞానదీపం పెడతా అంటే భక్తి వైరాగ్యం అనే 9